మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతిలకి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట, 38 మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు. ఆసుపత్రిలో మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు. తమిళనాట ఘోర విషాదం. విజయ్ను చూడాలన్న ఆతృతే కారణం. ఇక తీరం దాటిన వాయుగుండం. 1న మరో అల్పపీడనం. ఇక 4న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం. దీపావళికి ముందే పేదలకు 3 లక్షల ఇళ్లు. ఊపిరి ఉన్నంత వరకు పేదల కోసమే పనిచేస్తా. శాసనసభలో సూపర్ 6 పై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడితే అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. ఇక 923 కోట్ల విద్యుత్ ఛార్జీల తగ్గింపు. నవంబర్ బిల్లు నుంచే వినియోగదారులకు సర్దుబాటు. ఇక త్వరలో BSNL 5G సేవలు ప్రధాని మోడీ వెల్లడించారు. దేశమంతటా స్వదేశీ 4G సేవల ప్రారంభం. 8 రాష్ట్రాల్లో 60,000 కోట్ల పనులకు ప్రారంభం. శంకుస్థాపనలు. దేశాన్ని కాంగ్రెస్ లూటీ చేసిందన్న ఆరోపణ. 16న కర్నూలుకు ప్రధాని మోడీ గారు, చంద్రబాబు, పవన్లతో కలిసి GSTపై రోడ్ షో. ఇక 9వసారి ఆసియా కప్ అందుతుందా? పాక్తో భారత్ ఫైనల్ నేడు. ఇక 2022లో జారీ చేసిన జిల్లా జడ్జీల సీనియారిటీ జాబితా రద్దు చేశారు. హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కొత్త జాబితాను 4 నెలల్లో రూపొందించాలి. అప్పటి వరకు పదోన్నతులు వద్దు. రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇక పర్యాటకానికి గమ్యస్థానంగా ఏపీని మారుస్తాం. 4 ఏళ్లలో ఎకో సిస్టమ్ని తీసుకొస్తాం. 15 నెలల్లో 10,600 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం. పర్యాటకంలో పెట్టుబడిదారులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తాం. పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు తెలిపారు. ఇక అమ్మో ఆఫ్రికా నేతలు పంటలపై దాడి, రాత్రికి రాత్రి నష్టం. ఒక్క మొక్కల ద్వారా కేరళ నుంచి రాష్ట్రాల్లోకి చొరబడ్డాయి. ఇక పరిశోధనలు వదిలేసి కుమ్ములాటలు, బోధన పట్టించుకోకుండా వర్గపోరు. మసకబారుతున్న వ్యవసాయ అనుబంధ వర్సిటీల ప్రతిష్ట. కూటమి ప్రభుత్వం వచ్చినా నడిపించేది వైకాపా మద్దతుదారులే. 15 నెలలు గడుస్తున్న ఉపకులపతులు నియామకాలు లేవు. ఇక మహిళలను ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధ్యం. IMC మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ వాణిజ్య ప్రదర్శనలో నారా బ్రాహ్మణి గారు తెలిపారు. 5 ఏళ్ల లక్ష్యం ఏడాదిలోనే తెలంగాణ పర్యాటకంలో భారీ పెట్టుబడులు. సీఎం సమీక్షలో 15,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. పర్యాటకంలో 29 సంస్థలకు ఎక్సలెన్స్ అవార్డులు నిర్వాహకులకు అందించిన సీఎం చంద్రబాబు గారు. విజయవాడ ఉత్సవ్ స్ఫూర్తిదాయకం. సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ గారు తెలిపారు. స్టార్ హోటల్స్ అనుమతులు అన్ని జిల్లాలకు వర్తింపజేయాలని ఏపీ హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. కూటమి ప్రభుత్వంలో పర్యాటకానికి స్వర్ణయుగం. మంత్రి కందుల దుర్గేష్ గారు తెలిపారు. అరకు కాఫీకి చేంజ్ మేకర్ అవార్డు. సీఎంపై అసభ్యకర పోస్టులు. నిందితులను అరెస్ట్ చేశారు. ఇక జాతీయ పర్యాటక కేంద్రంగా సూర్యలంకను తీర్చిదిద్దుతామని, స్టార్ హోటళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. ఇక సర్వభూపాలంపై మలయప్ప అభయ ప్రదానం. శ్రీ లలితా త్రిపుర సుందరదేవిగా దుర్గమ్మ గారు. ఇక కాచాయిని అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ గారు. బలహీన దర్యాప్తుకు ఈ కేసు ఓ ఉదాహరణ. CBIకి అప్పగించడం సముచితమని భావిస్తున్నాం. తాజా పరిస్థితులపై అఫిడవిట్ వేయండి. ఓ యువత మృతి కేసులో గుంటూరు జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశం. 4G పరికరాల తయారీ చేస్తున్న 5వ దేశం మనదే. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలిపారు. ప్రపంచంలో ఏ శక్తి దేశ అభివృద్ధిని ఆపలేదు. స్వదేశీ 4G నెట్వర్క్ చారిత్రాత్మకం. 1995 నుంచి ఇది నా కళ. BSNL దెబ్బతింటుందన్నారు, కానీ శక్తివంతమైనది. టెలికాం సంస్కరణలు దేవగౌడ్, గుజ్రాల్ అర్థం చేసుకోలేదు. మోడీ లాంటి నాయకుడు ఉండడం దేశానికి గర్వకారణం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్నారు. రస్ ఆల్ ఖైమా పిటిషన్పై రోజువారీ విచారణ చేపట్టి తేల్చండి అని వాణిజ్య కోర్టులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ కమిషనర్గా సర్జనార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా CV ఆనంద్. ఇక 300 అడుగుల NTR విగ్రహ నిర్మాణానికి టెండర్లు. ఇక సభా సమయం. ఇళ్ల స్థలాల లబ్ధిదారులతో చర్చించి 2-3 సెంట్లు చొప్పున ఇస్తాం గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు తెలిపారు. మత్స్యకారులకు ప్రయోజనం లేని ఫిష్ ఆంధ్ర. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఇక రికార్డు నుంచి కామినేని మరియు బాలకృష్ణ వ్యాఖ్యల తొలగింపుకు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక రంగంలో 10,644 కోట్ల పెట్టుబడులు. మంత్రి కందుల దుర్గేష్ గారు. కస్తూరిబా గాంధీ సిబ్బందికి కనీస టైం స్కేల్ ఇవ్వాలి అని కోన రవికుమార్, ఆమదవలస శాసనసభ్యులు కోరారు.
ఇక మాజీ ఎమ్మెల్యే పెన్షన్ 50,000కు పెంచేలాగా ప్రతిపాదనలు, సదుపాయాల కమిటీ సిఫార్సుకు శాసనసభ ఆమోదం. అద్భుతంగా జరిగిన మహిళా ప్రజాప్రతినిధుల సదస్సు శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఇక సీఎం ఛాంబర్కు వచ్చి గ్రూప్ ఫోటో ఇస్తానన్న స్పీకర్, తానే వస్తానని స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన సీఎం గారు. ఇక 6,000 ఆర్టీసీ ఉద్యోగుల జీవన భృతి కల్పించాలని రెడ్డప్ప మాధవి కడప ఎమ్మెల్యే కోరారు. రాజకీయ హత్యలు నియంత్రించాలన్నది ఉద్దేశం. చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకోవడం బాధ్యత. ఫ్యాక్షన్ను అరికట్టింది టీడీపీనే. మండల్లో సవరణ బిల్లు ప్రవేశపెట్టిన కేశవ్, అడ్డుకున్న వైకాపా. ఇక హోంగార్డులు వేతనాలు పెంచాలని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కోరారు. గత ప్రభుత్వంలో తప్పులు చేసిన అధికారులపై చర్యలు ఏవని సృజనా చౌదరి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే ప్రశ్నించారు. కనుమరుగయ్యే దుస్థితి. మాజీ ఎమ్మెల్సీ శర్మ ఆవేదన. తేలకపల్లి రవి జాషువా పురస్కారం. ఇక టీ కాఫీల కోసం వైకాపా సభ్యులు రాద్ధాంతం సిగ్గుచేటు అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారి ధ్వజం. ఎమ్మెల్సీలు అంటే వివక్ష, క్యాంటీన్లో ఆహార నాణ్యతలోనూ తేడా మండల్లో ప్రస్తావించిన బొత్స గారు. ఇక రెండో రోజు మండల్లో ప్రోటోకాల్ రగడ. ఇక ప్రపంచ తీవ్రవాదానికి కేంద్ర బిందువు పాక్. ఐరాస వేదిక భారత్ ధ్వజం. మోడీ నేతృత్వంలో భారత్ వృద్ధి బేష్ అని పుతిన్ కొనియాడారు. ఐపీఎస్ పై కేరళ సర్కార్ గుస్సా. 4 ఏళ్లలో 8 బదిలీలు చేశారు. ఇక గాజాలో ఆగని మరణకాండ, 38 మంది మృతి చెందారు. వాంగ్చూక్ పాక్తో సంబంధం, ఆ కోణంలో విచారణ, డీజీపీ గారు తెలిపారు. మైక్రోసాఫ్ట్లో గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ లీసాను తక్షణమే తొలగించాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేశారు. ఎఫ్స్టీన్ ఫైళ్లలో ఎలన్ మస్క్ పేరు కూడా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ట్రంప్ వెనకడుగు. మాస్కో దురాక్రమణను ఎదుర్కొనేందుకు ఐరోపా దేశాలు ముందుకు రావాలనడమే నిదర్శనం. ఇక పార్లమెంట్ స్థాయి సంఘాల పదవీకాలం 2 ఏళ్లు పెంపు. ఆర్ఎస్ఎస్ ప్రార్థన. మాతృభూమిపై స్వయం సేవకుల సమిష్టి భక్తి సంకల్పం. ఆడియో విడుదల సందర్భంగా మోహన్ భగవత్ గారు. చిన్న పొరపాటుతో గ్రీన్ కార్డు దరఖాస్తు తిరస్కరణ. అమెరికా వలసల సేవ విభాగం హెచ్చరిక. ప్రపంచ సమస్యల్లో 80% వృద్ధ నేతల వల్లే. ట్రంప్పై ఒబామా వ్యంగ్యోక్తులు. ఇక ముంబై విమానాశ్రయంలో భారీగా గంజాయి, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. త్వరలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటన. ఇక 5 ఏళ్ల బాలుడిపై పాశవిక దాడి, శరీరం నుంచి తెగబడిన తల. ఆగ్రహంతో నిందితుడిని కొట్టి చంపిన స్థానికులు. ఇక సరిహద్దుల్లో చొరబాట్లకు సిద్ధంగా ఉగ్రవాదులు. అప్రమత్తంగా ఉన్నామన్న బీఎస్ఎఫ్ ఐజీ. ఇక తౌకర్ రాజ్ ఖాన్ అరెస్టు. బారేలీ అల్లర్ల కేసులో అదుపులోకి. మరో 38 మందికి రిమాండ్. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత. ఇక బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ ఇంట్లో చోరీ జరిగింది. ఇక మహోగ్ర మూసి. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తడంతో హైదరాబాద్ నగరానికి భారీ వరద వచ్చింది. ఇక మొబైల్ యాప్లో ఆధారిత ముఖ హాజరు తప్పనిసరి. క్యూఆర్ కోడ్ ఆధారిత హాజరు యంత్రాలు తొలగించాలని ఎన్ఎంసీ ఆదేశం. 8 రోజుల్లో 120 ప్రసంగాలు, 23 బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం. శాసనసభ నిరవధిక వాయిదా వేశారు. రహదారి అభివృద్ధిలో జాప్యంపై సీఎస్కు నోటీసులు. ఇక ప్రజా సమస్యల పరిష్కారంలో జాయింట్ కమిటీల పాత్ర కీలకం. సభాపతి అయ్యన్న పాత్రుడు. క్వాడ్స్లో కొల్లగొట్టిన 250 కోట్లు రికవరీ చేయాలి. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇక ఉత్తమ సేవలకు పర్యాటక అవార్డులు. ఏపీ ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టండి. పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు తెలిపారు. ఇక ఫీజుల బకాయిలు చెల్లింపులకు 394 కోట్లు విడుదల. దట్టమైన అడవి 4 గింతలు పెరిగి రాష్ట్రంలో 375 చదరపు కిలోమీటర్ల నుంచి 1995 చదరపు కిలోమీటర్లకు చేరిక. కేంద్ర ప్రభుత్వం నివేదికలో వెల్లడి. ఇక ఏపీ పీసెట్, పీజీ సెట్, ఎడ్ సెట్ 2వ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. ఇక సాక్షిలో చూద్దాం ఒకసారి. 41 ఏళ్ల ఆసియా కప్ క్రికెట్ చరిత్రలో తొలిసారి భారత్, పాకిస్తాన్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఆదివారం జరిగే తుదిపోరులో అజేయమైన ఇండియాను అగచాట్లు పడుతున్న ఫైనల్కి చేరిన పాక్ ఢీ కొట్టబోతుంది. ఇక పోలీసు బలుపుపై హైకోర్టు ఫైర్. గుంటూరు ఎస్పీని పిలిపించి మంగళగిరి సీఐపై కేసుకు ఆదేశం. విధుల్లో ఉన్న హైకోర్టు డ్రైవర్ లక్ష్మీనారాయణపై సీఐ తీవ్రంగా దాడి. జడ్జిలకు ఫైళ్లు ఇచ్చేందుకు వెళ్తుండగా వాహనం ఆపి కొట్టిన వైనం. చెంప కందిపోయేలాగా పదే దాడి. తీవ్రంగా పరిగణించిన హైకోర్టు వర్గాలు తమ ఉద్యోగిపై చేసుకోవడం అంటే హైకోర్టుపై వేయడమేనని వ్యాఖ్య. న్యాయస్థానం పిలుపుతో తెల్లారి ఉదయమే హైకోర్టుకు వచ్చిన ఎస్పీ హైకోర్టు డ్రైవర్ని లక్ష్మీనారాయణ అని చెప్పినా పట్టించుకోని పోలీసుల దాడిపై హైకోర్టులో కీలక వ్యక్తిని కలిసిన జడ్జీల డ్రైవర్లు. లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు. కానీ నిందితుల జాబితాలో సిఐని మాత్రమే రాసి అతి తెలివి ప్రదర్శన. హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించడంతో సిఐ శ్రీనివాసరావు అని లక్ష్మీనారాయణ సహా జడ్జీలకు ఇవ్వాల్సిన ఫైళ్లున్న వ్యాన్ స్టేషన్కు తరలింపు. అత్యవసరమైతే జడ్జీలే ఫోన్ చేస్తారులే అంటూ కానిస్టేబుళ్ల దుర్తదనం. ఇక నవీంద్ర కేసును హైకోర్టు సిబిఐకి అప్పగించడం హర్షణీయం.
ఇది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతుంది, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ తెలిపారు. ఇక తమిళనాడులో ఘోరం, విజయ్ ప్రచారంలో తొక్కిసలాట, 38 మంది మృతి చెందారు, 25 మంది పరిస్థితి విషమం, మరో 45 మందికి గాయాలు. ఇక అడ్డగోలుగా అబద్ధాలు, డైవర్షన్ రాజకీయాలు, సూపర్ 6 అమలు చేయకుండానే చేశామంటూ అబద్ధాలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అడ్డగోలుకు సమర్థన, రైతులకు యూరియా లేదు, ఏ పంటకు మద్దతు ధర లేదు, ప్రశ్నిస్తే చాలు, డైవర్షన్ పాలిటిక్స్తో డ్రామాలు, ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకొని వైనం, కౌన్సిల్లో వాస్తవాలు చెప్పకుండా తప్పించుకునే ఎత్తులు, దళిత వర్గానికి చెందిన కౌన్సిల్ చైర్మన్కు అవమానం, ఆత్మస్థుతి పరనిందలాగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. ఇంకా పిహెచ్సి వైద్యులు సమ్మెబాట, సోమవారం నుంచి విధుల బహిష్కరణ, వచ్చే నెల 2న చెలో విజయవాడ, 3 నుంచి ఆమరణ దీక్షలు. ఇక ఉద్యోగులపై చిన్నచూపు ఎందుకు, 4 డిఏలు ఐఆర్లు ఇవ్వాల్సి ఉంది, పీఆర్సీ ఊసేలేదు, 30,000 కోట్ల బకాయిలు చెల్లించాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఆవేదనతో ఉద్యోగులు, ఉద్యమ పాట పట్టకముందే సమస్యలు పరిష్కరించాలి, రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ వల్లిశెట్టి దామోదర్ తెలిపారు. సరిహద్దుల్లో అనంత శస్త్ర గర్జన, 30,000 కోట్ల ప్రాజెక్టుకు రక్షణ శాఖ పచ్చజెండా, డిఆర్డీఓ అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణి వ్యవస్థ, పాక్ చైనా డ్రోన్లు పాలిట సింహ స్వప్నం. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. విజయ్ సభలో పెను విషాదం, కన్నీటి కరూర్, తొక్కిసలాట్లో 38 మంది దుర్మరణం, 100కు పైగా క్షతగాత్రులు, పలువురు పరిస్థితి విషమం. కరూర్లో టీవీకే ప్రచార సభ, 4 గంటలు ఆలస్యంగా వచ్చిన విజయ్, ఇరుకు రోడ్లో కిక్కిరిసిన జనం, సభ ముగియగానే అదుపు తప్పిన పరిస్థితి, గోడలు చెట్లపై నుంచి దూకిన జనం, ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట, హుటాహుటిన కరూరుకు సీఎం స్టాలిన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ. ఇక మృతులకు రాష్ట్రపతి, ప్రధాని సంతాపం తెలిపారు. నా గుండె బద్దలైందన్న విజయ్. ఇక చెప్పాం, చేసి చూపిస్తున్నాం, వచ్చే 4 ఆటో డ్రైవర్ల సేవలో ఒక్కొక్కరికి 15,000, 2,90,000 మందికి 435 కోట్లు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. మహిళలకు ఉచిత ప్రయాణం, దీపం 2.0, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు, 4,71,000 మందికి ఉద్యోగ అవకాశాలు, కూటమి కలయికతో ఇవన్నీ సాధ్యం, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేయాలి, 2029 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు, సభలో సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇక చంద్రయ్య కుమారుడు ఉద్యోగం పిల్లుకు వైసీపీ అడ్డు, మండలిలో విపక్షం తీవ్ర రభస, బాధితులకు భద్రత కోసమే ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించాం, ఫ్యాక్షన్ను ఆపాలన్నదే లక్ష్యం, ప్రభుత్వ పక్షాన మంత్రి వెల్లడి. హత్యలు పెరుగుతాయి, విపక్షం మండల్లో కేశవ్ వర్సెస్ బొత్స, డివిజన్ కోరిన వైసీపీ సభ్యులు, బిల్లు రిజర్వ్ నిరవధిక వాయిదా. ఇక విద్యుత్ ఛార్జీల్లో భారీ ఊరట, తొలిసారిగా తగ్గనున్న ట్రూఅప్ భారం, 923 కోట్లు వినియోగదారులకు చెల్లింపు, 2024-25లో వినియోగించిన యూనిట్కు 13 పైసలు చొప్పున వెనక్కి. నవంబర్ నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకు నెలవారీ ఛార్జీల్లో సర్దుబాటు, విద్యుత్ కొనుగోళ్ల ఖర్చు తగ్గిన ఫలితం. ఇక నుంచి ట్రూ డౌన్, వైసీపీ హయాంలో అడ్డగోలుగా కొనుగోళ్లు, వాటిని కట్టడి చేసిన కూటమి ప్రభుత్వం, త్వరలో మరో 1000 కోట్లు ట్రూ డౌన్. విద్యార్థులకు ఫీజుల ఉపశమనం, 400 కోట్లు విడుదలకు ప్రభుత్వం అనుమతి. 2023-24-25 ఫైనల్ ఇయర్ విద్యార్థులకు త్వరలో చెల్లింపు. ఇక 2027 డిసెంబర్ నాటికి పోలవరం రెడీ, వచ్చే జూన్ నాటికి ప్రాజెక్టు పనులు ఓకొలి. సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ నోట్. ఇక పారా ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో శీతల్కు స్వర్ణం, వరల్డ్ పారా అథ్లెటిక్స్లో తెలుగు క్రీడాకారిణి దీప్తికి రజత పథకం. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G దేశవ్యాప్తంగా సేవల విస్తరణ, ఒడిశాలో ప్రారంభించిన మోడీ గారు. ఇక చెప్పినవన్నీ చేస్తున్నాం, సూపర్ 6 మేనిఫెస్టో హామీలే ఎజెండా, మాట నిలబెట్టుకుంటున్నాం. ఆటో డ్రైవర్ సేవలో 4వ కొత్త పథకానికి శ్రీకారం. ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 సహాయం, 2.9 లక్షల మందికి లబ్ధి. ఇక విజయ్ సభలో విషాదం, 40 మంది మృతి. టీవీకే బహిరంగ సభలో తొక్కిసలాట, 50 మందికి గాయాలయ్యాయి. ఇక ముగిసిన సభాపర్వం, 8 రోజులు 45.53 గంటల సమావేశాలు, 23 బిల్లుల ఆమోదం, 3 బిల్లుల ఉపసంహరణ, 120 మంది సభ్యులకు మాట్లాడే అవకాశం, 3 ప్రభుత్వ తీర్మానాలు, 71 అంశాలపై చర్చ. శాసనసభకు పూర్తిగా దూరంగా ఉన్న వైసీపీ, కీలక అంశాలపై సీఎం చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగాలు. ఇక గుంటూరులో పానీపూరిపై నిషేధం, టిఫిన్ బండ్లపైన ఆంక్షలు, డయేరియా నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ, కలుషిత నీటి సరఫరా, వాటర్ ప్లాంట్లపై కొరడ, 21 మినరల్ వాటర్ ప్లాంట్లు సీజ్ అయ్యాయి. ఇక పోటెత్తిన కృష్ణా గోదావరి ప్రాజెక్టులో భారీగా వరద, శ్రీశైల ప్రాజెక్టులోకి 4,04,658 క్యూసెక్ల వరద, నేడు 5 లక్షల క్యూసెక్లకు చేరే అవకాశం. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్రిక్తత, 10.14 లక్షల క్యూసెక్ల వరద. ప్రకాశం బ్యారేజ్కి భారీగా పోటెత్తిన వరద. కృష్ణానది లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు. ఇక 2,000 కోట్లతో అమరావతికి రైల్వే లైన్, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం సానుకూలం, రవాణా అనుసంధానంతోనే అభివృద్ధి, కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఇక సినీ రాజధాని బెజవాడ కళలకు అజరామం, కూచిపూడి, కొండపల్లి బొమ్మలతో కృష్ణా జిల్లా ఖ్యాతి. అమరావతిలో త్వరలో హాస్పిటల్ నిర్మిస్తా, విజయవాడ ఉత్సవంలో బాలకృష్ణ గారు.
ఇక మూసీ విశ్వరూపం, హైదరాబాద్ అతలాకుతలం, పరివాహక కాలనీలన్నీ జలమయం, మూసరాంగ్ బాగ్ వంతెనపై 10 అడుగుల ప్రవాహం, MGBS లో సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత, డ్రోన్ సహాయంతో బాధితులకు ఆహారం సరఫరా, సురక్షిత ప్రాంతాలకు ప్రయాణికులు తరలింపు, కష్టాల్లో ఉన్నారు ఆపన్న హస్తం అందిద్దాం, పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపు, కష్టాల్లో ఉన్న హైదరాబాద్ వరద బాధితులకు. ఇక తిరుమలలో నేడు గరుడ సేవ, 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఇక జీడీపీకి టారిఫ్ల దెబ్బ, భారత్ వృద్ధికి US సుంకాల ముప్పు, ఎగుమతులు విదేశీ పెట్టుబడులపైన ప్రభావం, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండొచ్చు, మరో దఫా RBI వడ్డీ రేట్ల కోతకు ఛాన్స్, క్రిసిల్ ఇంటెలిజెన్స్ తాజా నివేదిక వెల్లడించింది. ఇక పదవులు పట్టుకుని వేలాడే వృద్ధుల వల్లే సమస్యలు, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ట్రంప్ను ట్రోల్ చేశారంటూ ఎక్స్లో హ్యాష్ట్యాగ్. ఇక షహబాజ్ ప్రేలాపనలు, భారత్ ధీటైన జవాబు, ఐరాస వేదికగా పాక్కు మరోసారి భంగపాటు, చీల్చి చెండాడిన భారత్ ప్రతినిధి పేటల్ గహ్లోత్, డ్రామాలతో వాస్తవాలను ఏమార్చలేరంటూ ఫైర్, సింధు జలాలపై తప్పుడు వ్యాఖ్యలకు కౌంటర్, చురుకైన సమాధానాలతో ఆకట్టుకున్న పేటల్. ఇక వాంగ్ చుక్ బిగుస్తున్న ఉచ్చు, పాక్తో సంబంధాలపై లోతుగా విచారణ, PIO గూఢాచారి అరెస్టుతో కదిలిన డొంక, బంగ్లాదేశ్ పాక్ పర్యటనలపైన అనుమానాలు, లడాక్ నిరసనల నేపథ్యంలో కొత్త విషయాలు, కేంద్ర హోంశాఖ DGP కీలక ఆదేశాలు, వాంగ్ చుక్ NGOకు విదేశీ నిధులపైన దర్యాప్తు. ఇక ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి ఒకసారి. ఉపగ్రహ శిథిలాలను తీసుకొస్తామని అంకురం కాస్మోసర్వ్ స్పేస్ తెలిపింది. ఇంకా పెళ్లి పిల్లలు వద్దు, జీవిత బీమా అవసరం లేదు, బతుకున్నప్పుడే ఇబ్బందులు తీర్చే పాలసీలు కావాలి, 40 ఏళ్లలోపు యువత తీరిది. ది కంప్లీట్ మ్యాన్ కు 100 ఏళ్లు, శతాబ్దం కిందటే స్వదేశీ బాట, బ్రిటిష్ వస్తువుల గుత్తాధిపత్యానికి గండి, మరో సెంచరీ కొట్టాలంటే మాత్రం మారాల్సిందే, రేమాండ్ ఎట్ 100. ఇక ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో అకౌంటెన్సీ నిపుణుల పాత్ర కీలకమని NFRA చైర్పర్సన్ నితిన్ గుప్తా గారు తెలిపారు. అమెరికా టారిఫ్లతో భారత్ వృద్ధికి ఇబ్బందే, క్రిసిల్ ఇంటెలిజెన్స్ నివేదిక. ఐరాక్లో సైనికులకు అపోలో హాస్పిటల్స్ సేవలు, ప్రభుత్వానికి NTPC 3,248 కోట్లకు తుది డివిడెండ్, BMW కార్లను బయటే పార్కింగ్ చేయండని అమెరికన్లకు సూచించింది. హైదరాబాద్ ఈ సిటీలోని అవాంటల్ కొత్త యూనిట్ వచ్చే నెల 2న ప్రారంభమవునుంది. అండమాన్ దీవుల సమీపంలో సహజ వాయువుల నిక్షేపాలు, ఆయిల్ ఇండియా తెలిపింది. ఇక దుబాయ్లో HDFC బ్యాంక్ శాఖపై ఆంక్షలు, అత్యంత విజయవంతమైన వెంచర్ ఇన్వెస్టర్గా ఇన్ఫో ఎడ్జ్, 15 ఏళ్ల కాలంలో పలు సంస్థలు, 3,959 కోట్ల పెట్టుబడి, జొమాటో పాలసీ బజార్ వాటాలపై ఆకర్షణీయమైన ప్రతిఫలాలు. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టు సంఖ్య 12. ఆన్లైన్లో దరఖాస్తుకు అక్టోబర్ 3 చివరి తేదీ. ఇక బెంగళూరులోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాత్కాలిక ప్రతిపాదన ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 610. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 7లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. IBPS RRB నోటిఫికేషన్ 13,217 పోస్టులు, బ్యాచిలర్ డిగ్రీ, MBA, CA ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్న అర్హులు. CIPTEలో 12 లెక్చరర్ పోస్టులు, డిప్లొమా, డిగ్రీ, BE, BTech, MBA, BSc, PG ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్న అర్హులు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 455 సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకి 10వ తరగతి ఉత్తీర్ణులు అర్హులు. మోటార్ ట్రాన్స్పోర్ట్, ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ రోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.